సంఘమా, ఈ మొదటి రోజు దేవుడు మనతో మాట్లాడాడు. రెండు చేతులు పైకెత్తండి. యేసయ్యా, నువ్వు నాతో మాట్లాడి ప్రతి మాట కొరకు స్తోత్రం చెప్పండి. ఆగకుండా స్తోత్రాలు చెబుతూ ఉండండి. నాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రమయ్యా అని చెప్పండి. 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 ఎస్. ఓ రిబాల రబకర థురన బండ షంధర బలమ రిమామాన రబకర థురల రబ షంధర బల రబదిర. నిబంధన జనముగా మనం మారిపోవాలి బిడ్డ. సున్నతి చేయబడి, ఆత్మతో నింపబడి, ఉపదేశంతో కట్టబడి, విశ్రాంతిని అనుభవిస్తూ, వాక్యపు వెలుగులో జీవిస్తూ, అభిషేకం మన తల మీద నింపుకుంటూ మరి సున్నతి చేయబడాలి, పరిశుద్ధపరచబడాలి, సున్నతిని చేయబడాలి. ఇది నిబంధన. దీన్ని త్రోసివేశారు, అందుకే బలిపీఠం కడుతున్నారు. ఈరోజు దైవజనులు 7 రోజులు ఎందుకు బలిపీఠం కడుతున్నాడో తెలుసా? ఈ బలిపీఠం కట్టడానికి రీజన్ ఏంటంటే ఇందులో నిబంధనను త్రోసివేసి, నువ్వు ఎన్నిసార్లు త్రోసివేసావో చూసుకో, ఎన్ని మార్లు నువ్వు త్రోసివేసావో చూసుకో, ఎన్ని మార్లు తృణీకరించావో చూసుకో, ఎన్ని మార్లు మందిరానికి దూరం అయ్యావో చూసుకో. ఈ మొదటి రోజే దేవుని స్వరం విన్నావు కదా బిడ్డ. ఈ మొదటి రోజు ఉదయకాలమే దేవుని స్పష్టమైన వాక్కు దిగొచ్చింది కదా. ఈ మొదటి దినమే దేవుని మాట నీ గుండెలోకి దూసుకొని వచ్చింది. అది కత్తివలే నీ హృదయాన్ని సున్నతి చేయడానికి వచ్చింది. పరిశుద్ధతయే నిబంధన. నేను ఎట్టివాడనో మీరు కూడా అట్టివాడనే ఉండాలి. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడో నీలో అదే అదే కదా నిబంధన. దేవుడే పరిశుద్ధతను కోరుకున్నాడు. నీ జీవితంలో అదే పరిశుద్ధత నిబంధనగా మారాలని ఆశపడుతున్న వేళ కృప పొందుకోండి, కృప పొందుకోండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. నోరు తెరిచి 1 నిమిషం ముగించేస్తున్నా. ఒక్క నిమిషాన్ని ముగించేస్తున్నా. తండ్రి, నీకు ఒక్కసారి తీర్మానంలో కొందాం. ప్రభువా, కన్నీళ్లతో అడుగుదామా, కృప పొందుకుందాం. ఈ ఉదయకాలమే సున్నతి చేసావు ప్రభువా. ఈ ఉదయకాలమే నిబంధనలోకి నడిపించావు ప్రభువా. శుద్ధీకరించావు ప్రభువా. పరిశుద్ధపరిచావు, యోగ్యులుగా మార్చావు ప్రభువా. సున్నతి లేని జనముగా ఈ ఉదయకాలం నన్ను కడగండి. ఈ ఉదయకాలం నన్ను యోగ్యునిగా మార్చండి. నీకు సమీపంగా నేను మారాలి ప్రభు. నీవు లేని జీవితం నాకు వద్దు. జీసస్, థ్యాంక్ యూ మాస్టర్. Thank you, Jesus. Thank you, Lord. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, ఈ ఉదయకాలం ఈ మొదటి రోజే నీ బలిపీఠాన్ని కట్టి మా బలిపీఠం మీద బలులు అర్పించి ఇంపైన సువాసనగా మేము ఉండాలని మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు. మేము నిబంధనను త్రోసివేశాము. తిరిగి మా బలిపీఠాలు కట్టండి. ఏ విషయాల్లో నిబంధన త్రోసివేసామో మీరు చక్కగా మాట్లాడారు. అందును బట్టి నీకు స్తోత్రాలు. నీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. నీ మహిమగల రాకడ కొరకై పరిపూర్ణంగా ఒక్కొక్క బిడ్డను నింపమని ప్రార్థిస్తున్నాను. అద్భుతమైన నీ కృపతో, నీ సన్నిధితో మీరు నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. కృపతో నింపి బలపరచమని
నీ బిడ్డలందరినీ ఆశీర్వదించమని, ఉన్న ఉపదేశాన్ని స్థిరపరచమని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం ఒక్క నిమిషం. స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంతటితో